బియ్యం బస్తా కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. బియ్యం బస్తా ఇంటికి తీసుకెళ్లే ముందు ఒక్కసారి కాంటా వేయించుకోండి. విజయవాడ రూరల్ మండలం ఎన్కెపాడులో లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్కెపాడులోని ఒక రైస్ గోడౌన్ లో తక్కువ కొలతలతో అక్రమంగా బియ్యం ప్యాకింగ్ చేస్తున్నారన్న సమాచారంతో సంబంధిత అధికారులు దాడులు చేసి నిర్ణీత బరువు కన్నా తక్కువ తూకమున్న సుమారు 100 రైస్ బస్తాలను సీజ్ చేశారు. అనంతరం లీగల్ మెట్రాలజీ అధికారి కుమారి మాట్లాడుతూ చట్ట ప్రకారం షాప్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఎవరైనా వినియోగదారులకు మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆశ్రిత రైస్ ట్రేడర్స్లో ఒక గోడౌన్ ఉందండి. ఇక్కడ గోడౌన్ అంటే మేము లైక్ షాప్ లాంటిది అనమాట. అది ఇక్కడ మీడియా వాళ్ళు సమాచారం ఇవ్వడం బట్టి మేము వచ్చి ఇన్స్పెక్షన్ చేసాము. ఇన్స్పెక్షన్ చేస్తే రామా కంపెనీ ఒకటి, సైకిల్ బ్రాండ్ ఒకటి, గోల్డెన్ సైకిల్ బ్రాండ్, బెల్ కంపెనీలు, ఈ 3 కంపెనీల మీద ఇన్స్పెక్షన్ చేయగా సైకిల్ బ్రాండ్కి వచ్చి 26 కేజీలకు గాను నెట్ వెయిట్ 26 కేజీలకు గాను కేజీ 800 వచ్చిందండి. తక్కువ పేమెంట్ వచ్చింది, షార్ట్ పేమెంట్. ఇది బెల్కి వచ్చి 26 కేజీలకు గాను 750 గ్రాములు షార్ట్ పేమెంట్ వచ్చిందండి. అలాగే ఇది రామాకు వచ్చి 26 కేజీలకు గాను 850 గ్రాములు తక్కువ తూకం వచ్చిందని మేము గమనించడం జరిగిందండి. దీనిపై మేము చర్య తీసుకోవడం జరిగింది. కేసు నమోదు. మొత్తం సైకిల్ బ్రాండ్ వచ్చి 3 బ్యాగ్స్ అండి, బెల్ వచ్చి 6 బ్యాగ్స్, రామా వచ్చి 50 బ్యాగ్స్ సీజ్ చేయడం జరిగింది. అది మా పై అధికారులు తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటాం.